సమీపిస్తుండటంతో రాజకీయ చర్చలు రసాభాసగా మారాయి. నంద్యాల జిల్లా బనగానపల్లిలో కాంగ్రెస్ అభ్యర్థి బాలు యాదవ్ ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్నారు. ప్రాంతీయ పార్టీలు కూడా స్వార్థ ప్రయోజనాల కోసం ప్రత్యేక హోదా అంశాన్ని లేవనెత్తాయని ఆయన విమర్శించారు. వైఎస్ షర్మిల నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో తిరిగి బలమైన శక్తిగా రూపుదిద్దుకుంటుందని బాలు యాదవ్ ఆశాభావం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ అభిమానులు పార్టీని తిరిగి అధికారంలోకి తీసుకువచ్చేందుకు సిద్ధమయ్యారని తెలిపారు. ఏపీకి ప్రత్యేక హోదా కాంగ్రెస్ పార్టీతో సాధ్యమని, నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేస్తామని ఆయన పేర్కొన్నారు. దేశంలో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని బాలు యాదవ్ ధీమా వ్యక్తం చేశారు. రోజు రోజు ఊరు మేము తిరుగుతున్నాము, గ్రామానికి గడపకు తిరుగుతున్నాము. చాలా అప్పటికి ఇప్పటికి చాలా మార్పు వచ్చింది. ప్రజలలో కూడా కాంగ్రెస్ రావాలని కోరుకుంటున్నారు. 108 కానీ 104 కానీ ఉచిత విద్య కానీ ఆరోగ్యశ్రీ కానీ 108 వస్తుందంటే అది కాంగ్రెస్ వస్తుందని చెప్పి ఇప్పుడు కూడా జనాలు తెలియజేస్తున్నారు. కాబట్టి రుణమాఫీ అయితేమి ఉచిత కరెంట్ చేసింది కాబట్టి ఈరోజు మళ్ళీ కాంగ్రెస్ కావాలని చెప్పి ప్రజలు కోరుకుంటున్నారు. వచ్చేది కాంగ్రెసే. అత్యధిక మెజార్టీతో బనేపల్లి నియోజకవర్గంలో గెలుస్తాము. లక్ష్మీ నరసింహ యాదవ్ను ఎంపీని గెలిపిస్తాము. ప్రజలు కూడా మార్పు కోరుకుంటున్నారు. కాంగ్రెస్ అయితే ఏదైతే చెప్తాదో అది చేసి చూపిస్తుంది. కాంగ్రెస్ మాట తప్పదు ఎప్పటికైనా. కానీ ఇప్పుడు ప్రజలు కోరుకునేది అదే. ఇది ఇటీవల కాంగ్రెస్ తెలంగాణ అయితేమి, కర్ణాటక అయితేమి, కర్ణాటకలో కూడా భారీ మెజార్టీతో గెలిచింది, తెలంగాణ భారీ మెజార్టీ గెలిచింది. కాబట్టి అక్కడ మార్పు మొదలైంది, ఇక్కడ కూడా మార్పు మొదలవుతుంది. మనకు ఉచిత బస్సు చాలా ప్రజలకు చాలా మేలు వస్తుంది. ఉచిత బస్సు ఆడేళ్ళ లేడీస్కు చాలా మేలు వస్తుంది. కాబట్టి ప్రజలు కూడా ఉచిత బస్సు కావాలని చెప్పి, కాంగ్రెస్ రావాలని చెప్పి ఆడేళ్ళు లేడీస్ కూడా కోరుకుంటున్నారు. అలాగే 3 లక్షల రుణమాఫీ